బెండకాయ కర్రీ అయితే మేమైతే అలా చేస్తాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసి అంటే బెండకాయలు అన్నీ కలిపెట్టుకొని ఒక దాంట్లో వేసుకొని నూనె పసుపు ఉప్పు అయితే వేసి మగ్గబెట్టానండి. అదే యాక్చువల్లీ వీడియో తీయాలనుకోలేదు, మళ్ళీ తర్వాత తీయాలనుకున్నాను. అందుకని పసుపు ఉప్పు నూనె వేసి మగ్గబెట్టానండి. అదొండి సౌండ్ మగ్గుతూ ఉందా. ఇప్పుడైతే జస్ట్ చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి. ఇదిగోండి, నేనైతే చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి. చూసారా, అంతేనండి. చింతపండు పులుసు అయితే వేసాను. వేసిన తర్వాత కలబెట్టుకుందాం. అంతేనండి, ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. చూసారా, అంతేనండి. ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకొక మంట తగలనిచ్చి తీసేద్దాం. ఒక్క మంట తగలనిచ్చి దించేసుకుంటామే ఫ్రెండ్స్. కొంచెం అయితే పులుసుకి కొంచెం యాడ్ చేశాను. అంతే, ఒక మంట తగలనిచ్చి దించేద్దాం ఫ్రెండ్స్. ఓకేనండి. ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసు అండి అది. మీకు నచ్చితే ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మా వంటగది అయితే ఎలా ఉంటుంది అండి. చిన్న గది. చూసారా అలా కొత్త అంటుందా. అంతేనండి, ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసు మీరు కూడా ట్రై చేయండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ చెప్పానుగా ఫ్రెండ్స్. మళ్ళీ తెలియని వాళ్ళకి మరొకసారి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అండి. పచ్చిమిరకాయలు ఒక 5 తీసుకున్నాను. తర్వాత నూనె పసుపు ఉప్పు తగినంత కారం. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఆ వాసనే మరి అంత స్పెషల్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో కర్రీ. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, పులుసు అయితే కడపలాడుతుందా. మా ఆంధ్ర స్టైల్లో కర్రీ అయితే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.